హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ పండగ సెలబ్రేట్ చేసుకున్నారా? ఇది పండగ ముందు రోజు వీడియోలేండి. పండగ రోజు పెడుతున్నాను కాబట్టి పండగ రోజు శుభాకాంక్షలు అని చెప్తున్నాను అందరికీ కూడా. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చితే కూడా షేర్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా. ముగ్గు అయితే చాలా బాగుంది కదా. ఏం జరిగిందంటే ముగ్గు అయితే వీడియో తీశాను కానీ అది డిలీట్ చేసేసినాను అనమాట. ఏవో డిలీట్ చేసుకుంటా ఆ ముగ్గు కూడా డిలీట్ చేసేసినాను మార్నింగ్. అందుకే జస్ట్ కొంచెం ఉండింటే 50 సెకండ్స్ ఏమో పెట్టినట్టున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి అయితే సేమియా ఉప్మా చేసుకుంటున్నాను. చెప్పినా కదా మా ఇంట్లో సేమియా ఉప్మా అంటే పెద్దగా తినరనమాట ఎవరు కూడా. అంత ఇష్టంగా తినరు. మా తమ్ముడైతే కొంచెమే తింటాడు. మా నాన్న నేను పర్లేదు. అమ్మ అయితే అస్సలు తినదు. సేమియా ఉప్మా కూడా మైదా పిండితో చేస్తారేమో అవి అని చెప్పి డౌట్ అనమాట. నాకు కూడా తెలియదు మైదా పిండితో చేస్తారా, ఎవరికైనా తెలిసింటే చెప్పండి. నేను మైదానే అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం బంకలాగా ఉంటుంది కదా. మా అమ్మ అందుకే నేను తిననమ్మా అని చెప్పింది. మైదా పిండి అంటే మా ఇంట్లో అస్సలు తినరు ఎవరు కూడా. బోండాస్ కూడా మేము అసలు చేసుకోము. బయట నుంచి ఎప్పుడన్నా నాకు కావాలనుకుంటే తెప్పించుకుంటా అంతే మటుకు. ఇంట్లో అయితే మేము మైదా అసలు వాడము. ఇక్కడ వచ్చేసి ఇంకా సేమియా ఉప్మా తిరగమాత అయితే వేస్తున్నాను. కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ సేమియాని ఆయిల్లో వేయించేసుకున్నాను. కొంచెం క్యారెట్ కూడా ఉంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మా ఇంట్లో క్యారెట్ లేదు కాబట్టి నేను సింపుల్గా చేస్తున్నాను. ఎందుకంటే ఎట్లాగో ఎవరు తినరు కదా, నేను ఒక్కదాన్నే తినాలి అని చెప్పేసి నేనైతే సింపుల్గా చేసుకుంటున్నా. కొంచెం 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, సగం టమాటా పండు వేసి ఉప్పు వేసి బాగా వేయించుకొని ఒకటికి కొంచెం వాటర్ అయితే వేసుకొని సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. అది ఇంట్లో ఎవరు తినరు కదా, మరి నేను ఒక్కదానికే ఎందుకు చేసుకుంటున్నావు అని మీరు అనుకోవచ్చు. ఏం చేద్దాం చెప్పండి, రోజు ఒక రకం. అంటే మొన్న ఉగ్గాని చేసినాం, ఉప్మా చేసినాం, అన్నీ ప్రతిదీ చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా జొన్న సంగటి అని, రాగి సంగటి అని ఏం చేయాలో అర్థం కాలేదు. ఇడ్లీ అంటారా, ఇడ్లీ కూడా సరిగా తినరు ఇంట్లో. ఇంకా ఏం తినమంటే ఏం చేస్తాం, సరేలే తింటే తింటారు లేదంటే లేదని చెప్పేసి మా నాన్నకి రాగి సంగటి ఉండింది, పెరిగేసుకొని తింటా అన్నాడు. ఇంకా మా తమ్ముడు నేనే కదా, మా తమ్ముడు ఇంకా తింటే బయట తింటాడు లేదంటే లేదని చెప్పేసి సేమియా ఉప్మా ప్రిపేర్ చేసిన. మా అమ్మ వచ్చేసి రొట్టెమో ఉండింది, మా అమ్మకు రొట్టె తినిందనమాట. ఆ రోజు కాకరకాయ ఫ్రై రొట్టె వేసుకొని తినింది. చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై రొట్టె. నేను కూడా తిన్నా, నైట్ తిన్నా నేను, మా అమ్మ మార్నింగ్ తిన్నది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది ఉప్మా. నాకైతే చాలా ఇష్టం అబ్బా, నేను తింటాను. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది తినట్లేదు అనమాట. ఇక్కడ ఇంకా మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నానా అంటే పల్లి చట్నీ తెలిసే ఉంటుంది కదా, దాన్ని చింతపండు కారం అని కూడా అంటారు కొన్ని చోట్ల. మా బావ వాళ్ళ సైడ్ అయితే చింతపండు కారం అంటారంట. మా సైడు బుడ్డల చట్నీ, ఎర్రకారం చట్నీ అంటామన్నమాట. పచ్చిమిర్చి చేసుకుంటారు కదా బుడ్డల చట్నీ, అదే కాకుండా ఇట్లా ఎండుమిర్చి చేసుకుంటాం. చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఇలాగే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకునే చేసుకుంటాము. ఎండుమిర్చి చాలా తక్కువ అనమాట. ఎండుమిర్చి మంచిగా దొరికినప్పుడు కారం ఉంటాయి కదా, ఆ మిర్చితో పచ్చడి చాలా బాగుంటుంది. ఇక్కడ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టినాం కానీ ఇంకా పక్కన పెట్టలేదు. వంట చేయాలంటే ఖచ్చితంగా సామాన్లన్నీ పక్కకు పెట్టాలి, ఎందుకంటే ప్లేస్ లేదు, ఆయిల్ అవంతా చిట్లుతుంది కదా అని చెప్పేసి సామాన్లు ముందుగా పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడైతే ఇంకా పల్లీలు వేయించేసుకుంటున్నాం. పల్లీలు చిన్నగా మంట పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటాయి. ఎందుకంటే ఒకసారి నేను లేట్ అయిపోతుందని స్పీడ్గా అలానే చేసాను అనమాట. పచ్చడి అసలు కుదరనే లేదు, ఏదో వగురుగా అసలు మంచిగా అనిపించలేదనమాట. ఏదైనా అనుభవంలోకి వస్తేనే కదా, మా అమ్మ చెప్తూనే ఉంటుంది కొంచెం చిన్న మంట పెట్టి వేయించుకో పల్లీలు బాగుంటాయి లేదంటే బాగుండవు అని చెప్పేసి. మనం ఆత్రం కదా, ఇంకా పని అయిపోవాలి త్వరగా అని చెప్పేసి ఒక్కసారి మాత్రమే చేసిన, అసలు చట్నీ బాగాలేదనమాట దోశలోకి. ఇంక అప్పటి నుంచి కూడా చిన్నగా మంట పెట్టి వేయించేసుకుంటాను. వీలున్నప్పుడు వేయించి పక్కన పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే అలాగ పెట్టుకొని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను అనమాట. ఎందుకనంటే మా బావ వేయించి పెట్టినానంటే మొత్తం తినేస్తాడు, ఏమి ఉన్నివ్వడు. పెళ్ళైన కొత్తలో అట్లనే చేసుకుంటా ఉంటే, ఎందుకనంటే అప్పుడు మిక్సీ కూడా లేదనమాట, చాలా కష్టంగా నడుస్తూ ఉండే. అందుకని చెప్పేసి అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఉంటే, మా బావ మాత్రం చిన్నగా లోపలికి వెళ్ళేది తీసుకుని తినేస్తూ ఉంటాడు. నేను హాల్లో టీవీ చూస్తూ ఉంటే, అందుకే అప్పటి నుంచి కూడా ఇట్లా పల్లీలు ముందుగా వేయించి పెట్టాను. మా ఇంట్లో ఏ వస్తువు కనిపించలేదు అయిపోయిన త్వరగా అంటే మా బావ తినేసాడు అనమాట. అంటే అన్నీ కాదు, కొబ్బరి, పల్లీలు, పప్పులు, బెల్లము ఇవన్నీ తింటాడు. మీగడ తినే వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో ఎవరన్నా? మా బావ అయితే పెరుగు మీద మీగడ అస్సలు ఉండనివ్వడు. ఫ్రిడ్జ్కు తాళం కూడా వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట నాది. ఎందుకంటే నెయ్యి చేసుకోవాలి, నెయ్యి కూడా ఇష్టం ఆయనకి, బాగా తింటాడు. ఇలా మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, అలానే రోజు ఏం తినడు మరి. అందుకోసం అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్కి తాళం వేసుకుంటా. మరి దారుణంగా ఉంది కదా ఇది. అప్పుడప్పుడు లేండి, ఒక్కోసారి బెదిరిస్తారు తిన్నావంటే నేను అన్నం తినను అని చెప్పేసి. అయినా కానీ ఒక్కోసారి దొంగతనంగా తింటూ ఉంటాడు మా ఆయన.
చిన్న చిన్న పనులు అనమాట, చిలిపి పనులు. మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొంచెం 2 టమాటాలు కిలో 100 రూపీస్ అంట అండి. ఈరోజు మా అమ్మ అయితే షాక్ అయిపోయింది. 100 రూపాయలు ఉన్నాయి టమాటాలు, 1, 2 వాడుకోమ్మా అని చెప్పిందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ 4 తీసుకొని వచ్చినా కదా, మళ్ళీ ఒకటి వెనక్కి పెట్టేసిన, 3 వేసినాను. మా అమ్మ అరుస్తూ ఉన్నింది టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 అనుకుంటా ఉల్లిగడ్డలు, ఒక 10 ఎండుమిర్చి, కొంచెం పల్లీలు, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా అన్నీ వేయించిన తర్వాత మిక్సీకి పెట్టుకోవడమే. ఇక్కడ వచ్చేసి ఇంకా పులగం చేస్తున్నా. పులగం చాలామందికి తెలియదు అని అన్నారు. నిజంగా తెలియదేమో. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. దేవుడికి నైవేద్యంగా చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే, నార్మల్గా బియ్యము పెసరపప్పు తీసుకొని దాంట్లో ఉప్పు వేయకుండా నార్మల్గా వాటర్ వేసి సరేసురు అంటారు కదా, 1కి 2 అలా వేసి ఉడికించి దేవుడికి నైవేద్యం పెడతారు. అమ్మవార్లకి ఎక్కువ పెడతారు. తర్వాత వచ్చేసి సుబ్బరాయుడు స్వామి అని చెప్పినా కదా, కొత్తూరు సుబ్బరాయుడు స్వామి, అక్కడ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇదే మనకు ప్రసాదంగా ఇస్తారనమాట. పులగము, పచ్చి పులుసు, పచ్చడి ఇక్కడ ఇదే చేస్తారు ఎక్కువ కూడా. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. అంటే కొంచెం అటు కొంచెం ఇటు అనమాట, తెలిసి తెలియక అట్లా. మేము వచ్చేసి ఇంట్లో ఎలా చేసుకుంటామంటే 1కి 2 వాటర్, అది మాత్రం కంపల్సరీ. బ్యాళ్ళు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక అర్ధ సేరు అంటే 100 గ్రామ్స్ బ్యాళ్ళు తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం, దాంట్లోకి కొంచెం పోపు సామాను, ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి. నేను తర్వాత వేసిన వాటర్లో వేసిన అనమాట. ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. 1కి 2 వాటర్ అయితే వేసేసినాము. చాలా బాగుంటుంది. కొంచెం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాంబినేషన్ పచ్చి పులుసు అయినా బాగుంటుంది, పల్లి చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ అనమాట. నేను ఎప్పుడన్నా వర్క్ ఉంది, పని అవ్వదు అనుకున్నప్పుడు ఇలా అయితే చేస్తానన్నమాట. మా బావ పెరుగు వేసుకునైనా తింటాడు, లేదంటే ఏదైనా పచ్చడి అయినా వేసుకొని తింటాడు. ఆయనకేం ఇదే చేయాలి అన్నట్టుగా ఏం లేదనమాట. పులగం ఉంటే చాలు, మా ఆయన ఎలాగైనా తింటాడు. అక్కడ చిన్న గిన్నె తీసుకున్నానని మా అమ్మ గొనుగుతూ ఉంది. నాకెందుకు చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న గ్లాసులు అంటే చాలా ఇష్టము. అంత చిన్న దాంట్లో తీసుకోవాలన్నా వేరే పెద్ద గిన్నె తీసుకోవచ్చు కదా అనిందనమాట. నేను పడతాయిలే అనుకున్నా, పట్టలేదు. అవి నిండుగా వచ్చాయన్నమాట. చూపిస్తా ఉన్న వాటరు కొన్నే ఉన్నాయి కదా, అలా నానబెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. అంతలోపు నేనైతే పల్లీలన్నీ మిక్సీకి వేసేసుకుంటున్నాను. పల్లి పొట్టు అయితే కొంచెం కొంచెంగా తీసిన. కొంతమంది పొట్టు తీసుకోవాలి అంటున్నారు, కొంతమంది పొట్టు తీసుకోకుండానే తినాలి అంటున్నారు. అటు ఇటు కాకుండా అందుకే కొంచెం కొంచెం తీసిన అనమాట నేను. ఎండుమిర్చిని బాగా వేయించుకున్నాం కదా, వేయించిన ఎండుమిర్చిని అయితే మిక్సీకి వేస్తున్నా. కొంతమంది ఆయిల్లో కూడా వేయించుకుంటారు, మేమైతే ఆయిల్ వేయలేదు పల్లీలకి, ఎండుమిర్చికి. మిగతా వాటికైతే ఆయిల్ వేసిన. ఇలా దాంట్లో కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకుంటే లాస్ట్లో సరిపోతుంది. మేము తినేటప్పుడు యాడ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి వేసుకోలేదనమాట. ఇలా బాగా మసులుతున్నప్పుడు పెసరపప్పు అది కడిగి పెట్టుకున్నాం కదా, బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి ఎసుట్లోకి అయితే వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలన్నమాట. అంతే, కొంచెం మంట స్లిమ్లో పెట్టుకోవాలి, అంటే తగ్గించుకొని పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, తినండి, ఎలా ఉందన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు తెలుసు అని కూడా చెప్పండి, మాకు తెలుసు ఈ పులగం పచ్చడి అని. తెలియని వాళ్ళు తెలియదు అని చెప్పండి. రాయలసీమ సైడు ఉన్న వాళ్ళు తెలీదు అన్న మాటే ఉండదు. ఎందుకనంటే దేవుళ్ళకి పెట్టేది ఎక్కువ ఇదే, అమ్మవార్లకైతే నైవేద్యంగా చేస్తారనమాట. బోనం కుండ తీసుకెళ్తున్నాం అని అంటారు కదా, అలాంటి వాళ్ళు ఇదే చేస్తారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే బోనం ఇదేనండి, పులగం బోనమే. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఆయిల్తో చేసుకుంటాం, బయట దేవుడికి చేసేటప్పుడు ఆయిల్ లేకుండా పులగం ఇలా అయితే వండేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. అప్పుడెప్పుడో ఫెస్టివల్స్కి చేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటున్నాం కదా. మా ఇంట్లో తినాలి అని అయితే మా తమ్ముడు అడిగాడనమాట, పులగం చేయండి అని. బావకు, శివకు పులగం అంటే చాలా ఇష్టం, మా డాడీకి కూడా కొంచెం ఇష్టమే. అమ్మ నేను అంత ఇష్టంగా ఏం తినము, ఒక పూట తింటామన్నమాట అంతే. ఇష్టం లేదు అని కాదు, మరి మళ్ళీ ఇష్టం లేకుండా ఎట్లా చేసుకున్నారు అనుకునేది, ఇష్టమే, అంత ఇష్టంగా తినమన్నమాట. పల్లి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.